नाजरीन, आप देख रहे हैं रियासत आंध्र प्रदेश का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब फिर एक नए पोस्ट के साथ आपके रूबरू हाजिर है। आज की अहम खबर ये है कि आज आंध्र प्रदेश के सेक्रेटेरिएट जो विजयवाड़ा में वाक़ है, वहाँ पर NMD फ़ारूक यानी नसीम मोहम्मद फ़ारूक ने आज बतौर मिनिस्टर फॉर लॉ एंड जस्टिस एंड माइनॉरिटीज़ का ओहदा संभाला। इस मौके पर उन्होंने खुसूसी दुआ की, फातिहा ख़्वानी की गई। इस मौके पर तमाम मज़ाहिब के पेशवाओं ने खुसूसी दुआ की। इस मौके पर उन्होंने मीडिया से बातचीत करते हुए कहा कि वो रियासत की तरक्की के लिए ज़रूर काम करेंगे। उन्होंने कहा कि माइनॉरिटीज़ का ओहदा देकर उन्हें एक बहुत बड़ी ज़िम्मेदारी दी गई है, लिहाजा उसे निभाने और उसे पूरा करने के लिए वो मुमकिन कोशिश करेंगे। NMD फ़ारूक साहब ने बताया कि पिछले 5 साल में मुस्लिम अक़लियतों की तरक्की बिल्कुल ना के बराबर है। अब इस बार आने के बाद दुल्हन पदकम और दीगर जो भी हो सके तमाम मुमकिना स्कीमात मुस्लिम अक़लियतों को देकर आगे बढ़ाया जाएगा और मुस्लिम अक़लियतों की तरक्की ही उनका नस्बुल ऐन है। उन्होंने कहा कि गुज़िश्ता हुकूमतों ने उन्होंने लॉ मिनिस्ट्री के, हेल्थ मिनिस्ट्री, एजुकेशन मिनिस्टर और बहुत सारे ओहदों को संभाला है, जिसका काफ़ी बड़ा तजुर्बा है। इस मौके पर उन्होंने वज़ीर आला एन चंद्रबाबू नायडू और नारा लोकेश का शुक्रिया अदा किया। उन्होंने कहा कि मुस्लिम अक़लियतों की तरक्की के लिए वो रियासत भर का दौरा करेंगे। जहाँ भी मुस्लिम अक़लियतों को परेशानियों का सामना है वहाँ पर जाकर वो उन तमाम परेशानियों को दूर करने की कोशिश करेंगे। वफ़ की प्रॉपर्टीज़ का तहफ़्फ़ुज़ उनका निस्बुल ऐन है। मज़ीद उन्होंने कहा कि मुस्लिम अक़लियतों के तलबा को रोज़गार से जोड़ना उनका मकसद है। इस मौके पर शेख मस्तान वली जो डिप्टी डायरेक्टर हैं माइनॉरिटीज़ के, वो और IPS शीरीन मैडम और दीगर अहम शख्सियात जिसमें वक्फ CEO अब्दुल क़दीर साहब और बड़ी अजीम शख्सियतें सियासी, समाजी और सरकारी शख्सियतें मौजूद थीं। आप देखिए खुसूसी रिपोर्ट। सैयद कुदरतुल्लाह कादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। రోజు నూతనంగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2019 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల్లో విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు మొట్టమొదటిసారిగా వక్ఫ్ బోర్డు సంబంధించిన ఫైళ్లను సంతకం పెట్టడం జరిగింది. నేను దాదాపుగా 85 నుంచి కూడాను 84-85 నుంచి కూడాను మొట్టమొదటిసారిగా ప్రతిదీ కూడా వక్ఫ్ బోర్డు ఫైళ్ళ మీదనే. మైనార్టీ మినిస్టర్ కాబట్టి నాతో వేరే పోర్ట్ఫోలియో ఉన్నాయి. అప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత మున్సిపల్ మినిస్టర్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాయి, హెల్త్ మినిస్టర్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో నాకు అవకాశం కలిగించారు. కాబట్టి ముఖ్యంగా ప్రధానంగా ఎన్టీ రామారావు గారిని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరి ధన్యవాదాలు. వారికి రుణపడి ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మంచి కార్యకర్తగా, ఒక మంచి ఎమ్మెల్యేగా, ఒక మంచి కౌన్సిల్గా చైర్మన్గా నాకు అవకాశం కలిగించారు. మళ్ళీ డిప్యూటీ స్పీకర్గా అవకాశం కలిగించారు. బహుశా ఇంత అవకాశం అరుదుగా ఎవరికీ దొరకలేదు. నాకు అవకాశం కలిగించినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పదే వారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డు గురించి అంటే చాలా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఎందుకంటే బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి. అది నా బ్రైన్ చైల్డ్ వక్ఫ్ బోర్డు. నాకు దాని గురించి మైనార్టీ సంస్థ, దీని గురించి మైనార్టీ దీన్ని నామకరణం చేసింది మేము. ఇవన్నీ వేరే వేరే ఉన్నాయి. ఇందాక అడిగారు ఎమ్మెల్యే గారు నాకు.
ఇది వక్ఫ్ బోర్డు ఆ రెవెన్యూలో ఉన్నది. ఉర్దూ అకాడమీ స్కూల్ ఎడ్యుకేషన్ ఉన్నది. దాని అందరినీ ఏకం చేసి మైనార్టీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి కొత్తగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఎన్టీ రామారావు అధ్యక్షతలో మైనార్టీలు ఎవరైతే ముస్లిం ఉన్నారో, అదేవిధంగా మైనార్టీలు క్రిస్టియన్స్ ఉన్నారు, మైనార్టీలు ఏ భాగాలు వస్తాయో వారందరి కోసం అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం ఫైనాన్షియల్ స్టేటస్ పెంచాల వారికి అని చెప్పి, పేదవారికి అని చెప్పి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు ఏర్పాటు చేయడం, మరి దాన్ని 3 పూలుగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదంలో తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా దుల్హన్ పథకం కూడా ఆ కాన్సెప్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారికి తీసుకురావడం జరిగింది. పెళ్లి కానుక అనేది అని ఆ దుల్హన్ పథకం మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాక దేశంలోనే మొట్టమొదటిసారిగా మేము పెట్టడం జరిగింది. అది కూడాను ఆ రోజు హైదరాబాద్లో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ఇందాక చెప్పాడు, చాలామంది తక్కువ మంది తెలుసు, ఈటీవీ కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మేమే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రామారాజు గారు కీర్తించడంలో లేరు వారు. నేను ఇక్కడ ఉర్దూ టీవీని ఏర్పాటు చేయాలనుకున్నాను. మన భారతదేశం లేదు కాబట్టి మొట్టమొదటిసారిగా ఉర్దూ టీవీని పెట్టినాకంతా కూడా ఉర్దూ అకాడమీ ద్వారా మా పార్టీ, మన అధికారంలో ఉండే పార్టీ ఉర్దూ అకాడమీ ద్వారానే స్థాపన చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామండి. ఎందుకంటే టైం లేదు కాబట్టి మీకు కూడా ఇప్పుడు బ్రీగా ఎందుకంటే చాలాసేపు నుంచి ఉన్నారు. ఈరోజు మొట్టమొదటిసారిగా ఈరోజు మనం అవకాశం కలిగించిన మన సెక్రటరీ గారు, మైనార్టీ సెక్రటరీ గారు ఈ అవకాశం ఇచ్చినారు. మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలా, రాష్ట్రంలో అభివృద్ధిలోకి తీసుకుపోవాలా. ఏదైతే గత ప్రభుత్వంలో మేము ఇచ్చినవి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. మసీదుల మరమ్మతుల కోసం కానివ్వండి, దుల్హన్ పథకం అయితే కంప్లీట్ తీసి పారేశాడు ఆయన. మనం 50,000 ఇచ్చినప్పుడు ఆయన ₹1,00,000 ఇస్తాడు. ₹1,00,000 ఒక రూపాయి కూడా లేదు ఆ ముఖ్యమంత్రి గారు. మళ్ళీ దాన్ని పునఃపరిశీలించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో వాడు చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ పాదయాత్రలో చెప్పడం జరిగింది. అధికారంలో వస్తే ₹1,00,000 ఇస్తామని చెప్పి. అదేవిధంగా హజ్ యాత్రికులు ఎవరైతే ఉన్నారో, హజ్కు పోయే పవిత్ర ఒక నగరానికి పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హజ్ సీజన్లో వారికి కూడా ₹1,00,000 ఇస్తామని చెప్పి జరిగింది. చాలామంది అడిగారు కూడా, నేషనల్ టీవీ వాళ్ళు అడిగారు లోకేష్ బాబును, ఏ రకంగా మీరు ఇస్తారు మైనార్టీలకు అని. మైనార్టీకి ఇవ్వడానికి ఏమిటి, సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం, బాధ్యత ఉందని చెప్పి బ్రహ్మాండమైన ఒక మాట చెప్పారు ఆయన. వాస్తవంగా సామాజిక న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ముస్లింలు ఎవరు సరికులు కాదు, చాలా పెద్దవారు అట్టడుగులో ఉన్నారు. మీరు పుట్టుస్వామి కమిషన్ కానీ, గోపాలస్వామి కమిషన్ కానీ ఇవన్నీ మీరు చదివితే ముస్లింల స్థితిగతుల గురించి మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ తెలుగుదేశం పార్టీ చేపట్టడం జరిగింది. హజ్ గడిచాం, ఇక్కడ హజ్ డబ్బులు ఇచ్చాం. చర్చలు కూడా మేము మొట్టమొదటిసారిగా భారతీయ దేశంలో మేమే ప్రవేశపెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది. అవి కూడా నాకుగా నేను 5 ఏళ్ల కింద మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చర్చ కావాలంటే దాదాపు గుంటూరు దగ్గర అప్పుడు ఆయన ఉన్నారు, ఆయన పేరు ఇంకా చెప్పదలుచుకోలేదు, 16 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి అది ఎంత కంప్లీట్ ఎంతవరకు తీసుకొచ్చారు తెలియదు. హౌజెస్ కూడా శంకుస్థాపన చేశాం, కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేశాం. ఏ కార్యక్రమం కూడా చేయలేదు ఈ ప్రభుత్వంలో. కాబట్టి అవన్నీ నిలబడిపోయినాయి. ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ చేయాలి. అదే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నైపుణ్య విద్య అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడానికి కూడా దాదాపు మైనార్టీ సంక్షేమం కోసం 2014-2019లో దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చాయి, ₹100 కోట్ల. దాని 640 కోట్లు ఒక రూపాయి కూడా సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం. దీన్ని మేము కూడా మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంక్షేమ కార్యక్రమం PMGY అని చెప్పి ప్రధానమంత్రి జన వికాస్ కేంద్రం నుంచి డబ్బులు వచ్చేవి. దాని అభివృద్ధి కోసం వారు ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా మైనార్టీ కానీ ఉపయోగించుకుంటే ఎట్లా? అసలు ఎందుకు ఉండేది? అప్పుడు మంత్రి ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ సంక్షేమం కోసం చేయాలి. పేదవర్గాల వారు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఇందులో అంటే వారికి అందరికీ కూడా మనం అందజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి ఎట్లా మరి వారితో మాట్లాడి సెక్రటరీ గారితో దీన్ని ఏ రకంగా చేయాలని చెప్పి ఆలోచించడం. ఇప్పటికే చాలామంది ఈరోజు అడిగారు, దర్గాలు సమస్యలు ఉన్నాయి, వక్ఫ్ బోర్డు సమస్యలు ఉన్నాయి, అవి తీర్చవలసిన అవసరం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి లా డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మాట్లాడి సెక్రటరీ గారితో మాట్లాడి ఈ వక్ఫ్ బోర్డు ఏదైతే ఉన్నాయో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తుంటాయి వక్ఫ్ బోర్డు, కానీ మనం సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఉన్నాం. ఎక్కువగా మన జిల్లాలో కర్నూలు జిల్లాలోనే 130 పైన ఉన్నాయి. దాన్ని కూడా మనం ఏ రకంగా పూర్తి చేయాలనో వాళ్ళు మాట్లాడాలి. దానికి కూడా మన సోదరులు, ముస్లిం సోదరులు కూడా, మన వారు కూడా, మన సమాజం కూడా దాన్ని కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేము. ఎందుకంటే ఒకరు వచ్చిన తర్వాత ఇంకొకరు వచ్చి ఇది వద్దు అంటారు. అది కాదు, దాన్ని ఏ రకంగా సంస్థలతో మనము మనకు ఉపాధి కలగాలి. ఉపాధి లేకుండా ఎట్లా? కాబట్టి మనం ఉపాధి పథకాలు కూడా ప్రవేశపెట్టాలా. దాని ద్వారా డబ్బు వచ్చిన ద్వారా ఇప్పుడు కర్నూలులో కానివ్వండి, ఇక్కడ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. మన జిల్లాలో మేము ఉన్నప్పుడైతే ఇక్కడ కర్నూలులో కానీ, కడపలో కానీ కాంప్లెక్స్లు కట్టించాం. తద్వారా వచ్చే ఆదాయం వాళ్ళకి ఎవరికైతే ముస్లిమ్స్ మహిళలు ఉన్నారో వారి ఉపాధి కలిగించాలా, వారి అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలా. మరి ఎక్కడా చేయడం లేదు. వక్ఫ్ బోర్డు అయితే వక్ఫ్ బోర్డు ఏమీ లేవు. వక్ఫ్ బోర్డు ఆ రోజుల్లో జీతపత్యాలు కూడా లేకపోతే ఎన్టీ రామారావు గారితో మాట్లాడి ఆ గజెట్ నోటిఫికేషన్ చేసి మన ఆస్తులను పరిరక్షణ చేయడం జరిగింది. ఈ రకంగా అభివృద్ధి కార్యక్రమం చేశాం.
కాబట్టి ఈరోజు ఈ ద్వారా మొట్టమొదటిసారిగా ఈ సిగ్నేచర్ చేయడానికి అవకాశం కలిగించిన మిత్రులకు దాన్ని ఇప్పుడు అబ్రాడ్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో విదేశీయ విద్యకు అబ్దుల్ కలాం వారి పేరుతో విదేశీయ విద్య అని నామకరణం చేయడం జరిగింది. దాన్ని ఆ ఫైల్ కూడా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాము ఆ పేరుతో. ఎందుకంటే గతంలో మేము పెట్టిన పేర్లు ఆయన తీసేశాడు. ఎన్టీ రామారావు గారి పేరు నుండి తీసేశారు, మహానుభావులు అంబేద్కర్ గారి పేరు నుండి కూడా తీసేశాడు ఆయన. కాబట్టి మేము దాన్ని గుర్తించి ఈరోజు అబ్దుల్ కలాం గారు దేశ సేవ చేశారు. ఆయన ఈ దేశానికి రాష్ట్రపతిగా ఎన్నో సేవ చేశారు. సామాన్య వ్యక్తిగా ఆయన జీవించడం జరిగింది. అటువంటి వ్యక్తి పేరు పెట్టాలని చెప్పి నిర్ణయం చేసుకొని ఆ విదేశీయ విద్యకు అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం విదేశీ విద్య దాన్ని ప్రమోట్ చేయడానికి వారి పేరు పెట్టడం జరిగింది చెప్పి పేరు చేస్తాను. గత ప్రభుత్వ హయాంలో వక్ఫ్ భూములు అన్యాక్రాంతమైపోయింది, వేరే దాన్ని నేను చెప్పాలి దానికోసం చెప్పా కదా, చాలా అన్యాక్రాంత. ఎవరు అన్యాక్రాంతి చేసేవాళ్ళు? మన వాళ్ళే. ఎవరు ఇతర కులస్తులు ఇతర మతస్థులు ఎవరు చేయడం లేదు. దాన్ని ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు దానికి శత్రువులు అయిపోయినారు. వాళ్ళే కాపాడుకోవాలా. దాని ప్రయత్నం నేను 25 సంవత్సరాలు చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఇలా కొత్త కాదు కదా, ఇది కొత్త కాదు. ఎన్నో మార్పులు తీసుకోవాలని అనుకునే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇప్పుడు కానీ ఇవ్వలేదు మన వాళ్ళు. హైదరాబాద్లో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మన వాళ్ళు కూడా ఒప్పుకోలే. నేను ఏం చేయాలో మన వాళ్ళే చెప్పాలి. దీన్ని చట్టాన్ని మనం ఏం చేస్తాం, చట్టం మన చేతులు తీసుకోలేము. ఏదంటే కోర్టులోకి వెళ్ళిపోతారు. కోర్టులో హానపూర్ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయి స్టేలు తెచ్చుకుంటున్నారు. జరుగుతూ ఉంది. వాళ్ళు కూడా అవేర్నెస్ రావాలి. ఎందుకంటే ఎవరు మహానుభావులు ఇచ్చిపోయిన స్థలాలు ఈరోజు కోట్ల విలువ అవుతున్నాయి. అన్నీ కూడా అర్బన్ ప్రాపర్టీస్, ఒకబడి ప్రాపర్టీస్. ఎక్కడ కూడా రూరల్ చాలా తక్కువ. ఇప్పుడైతే అసలు చెప్పడానికి వీలేదు. కొన్ని లక్షల కోట్లు అవుతుంది. దాన్ని సేవ్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. క్రిస్టియన్ ప్రాపర్టీస్ కానీ, మైనార్టీస్ ముస్లిమ్స్ ప్రాపర్టీస్ కానీ. వాళ్ళు మనం నడితే నేనేం చేయలేము, వాళ్ళు అడితే వాళ్ళు చేయలేము. ప్రభుత్వ పరంగా చేస్తున్నాం, చట్టపరంగా పోలీస్ ఆఫీసర్లు పెట్టారు, పోలీస్ ఆఫీసర్లు పెట్టాము. అన్వరుల్ హుదాని పెడితే ఐజీ ర్యాంకు, ఇక్బాల్ని పెడితే ఐజీ ర్యాంకు, ఇప్పుడు ఎస్పీ ర్యాంక్ అమ్మాయిని కూడా పెట్టాము. ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఆ ఊరిలో 100 ఎకరాలు ఉందంటే ఎవడు కాపాలగాయాలా? ఆ ముతవల్లి పర్యవేక్షకుడు చేయాలా? ఆయన కంట్రోల్ ఉంటుంది, ఆయన దాన్ని కాపాడాలి. దాన్ని నీళ్లు పెడితే మళ్ళీ నిందలు ఎక్కువైతాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకొని మేము చేద్దాం. మొదటిసారి కాదు ఒక్కటి సొంతం చేయడం, 4సారి 5సారి నాకు అయితే ఐడియా లేదు. మొట్టమొదటిసారిగా ఎప్పుడు మంత్రి అయినా కూడా దీన్ని ఒక్కటి మీదనే సంతకాలు పెట్టి వచ్చాను. కాబట్టి అవకాశం కలిగించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తా అని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఖాదర్ కాంగ్రెస్